ఇంకో పక్క 13,905 మరుగుదొడ్లు కట్టుకోవాలి. దీనికి 20,85,00,000 ఖర్చు అవుతుంది. ఇది కూడా రాబోయే 6 నెలల్లో పూర్తి చేస్తాం. 7 సబ్ స్టేషన్లు 18 కోట్లతో పూర్తి చేస్తాం. ప్రాథమిక పాఠశాలలు 10,36,00,000 పెట్టి మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నాం. ఎన్టీఆర్ సుజల ఆ రోజు మనం చేస్తే దాన్ని కూడా పుణ్యం కట్టుకున్నారు. ఈరోజు ఆ పనులు కూడా పూర్తి చేసి 8,22,00,000 కావాలంటే ఇచ్చి మళ్లీ ఈ స్కీమ్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత, మినరల్ వాటర్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇంకొక పక్కన ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ అన్ని మరమ్మతులుంటే 6,87,00,000 శాంక్షన్ చేశాం. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటే మరమ్మతులకు 3,95,00,000 కావాలంటే దీనికి కూడా ఇచ్చాను. కొన్ని గ్రామాలకు పంచాయతీ భవనాలు లేవంటే 2,60,00,000 ఇచ్చాం. అదే మరి ఏరియా ఆసుపత్రి మరమ్మతులు గాని, మార్చురీ భవన నిర్మాణానికి గాని 1,57,00,000 ఇచ్చాం. ఇవన్నీ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, 29 పనులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాబోయే సంవత్సరం 2026కే పూర్తి చేయాలని ఒక నిర్దిష్టమైన టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే 331 కిలోమీటర్లు పొడవైనటువంటి సీసీ డ్రైన్లు గాని, ఇంకో పక్క మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని, ఏ ఊరికి పోవాలన్నా సిమెంట్ రోడ్డు ఉండాలి, లేకుంటే బీటీ రోడ్డు ఉండాలి. మా కుప్పం ప్రజలు ఎవరు కూడా మట్టిలో నడవకుండా, ఏమాత్రం ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లు కూడా శ్రీకారం చుడతాం. అదే మాదిరిగా ఊర్లో కూడా మురికి కాలువ నీళ్లు రోడ్డు మీదకి రాకుండా దానికి కూడా డ్రైనేజ్ కట్టి ఎక్కడికక్కడ ఆ నీటిని కూడా ఏ విధంగా ట్రీట్ చేయాలనో అవి చేయడానికి కూడా ముందుకు తీసుకెళ్లాం. ఇంకో పక్కన మీరు చూస్తే మన నియోజకవర్గంలో మైండ్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయి. ఏదైతే ఇంకో పక్కన మీరు చూసినప్పుడు పాలారు పైన చెక్ డ్యాంలు ఉన్నాయి, రిపేర్లు అయినాయి. అన్ని రిపేర్లు చేపిస్తాం. మైండ్ ఇరిగేషన్ ట్యాంకులన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. దీనికి 80 కోట్లు అవుతుంది. పనులు ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఒక పక్క నీళ్లు తేవడమే కాకుండా ఆ నీళ్లు నింపాలంటే చెరువులు కావాలి, చెక్ డ్యాములు కావాలి. తద్వారా మనం నీటిని ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. ఇవి కూడా కంప్లీట్ చేస్తాం. ఆలయాల అభివృద్ధి కోసం ఇప్పటికే ఒక 50 కోట్ల రూపాయల దగ్గర డబ్బులు కూడా శాంక్షన్ చేశాం. ఇక్కడుండే మన వాళ్ళందరూ చూస్తే ఎక్కువ మంది ఆలయాలపైన ఎక్కువ శ్రద్ధ పెడతారు. కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడూ నేను చూశాను, అందరూ కూడా కోరుకునేది ఇల్లు లేకపోయినా పర్వాలేదు కానీ దేవుడికి మాత్రం గుడి ఉండాలని మీరందరూ కోరుకుంటారు. మీ కోరిక తీరుస్తాం. అన్ని గుడుల్ని మళ్ళా ఒకసారి రెనోవేషన్ చేసి మళ్ళీ మీరందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించాలంటే వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా ఇక్కడే మన దేవుళ్ళన్నీ కూడా ఏ విధంగా చేయాలనో చేస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే గోకులం షెడ్లు నాకు బాగా జ్ఞాపకం. నేను కొత్తగా వచ్చినప్పుడు ఇంటింటికి 2 ఆవులు పట్టిస్తానంటే నన్ను ఎగతాళి చేశారు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఏ ఇంటికి ఆవులు లేకపోతే ఇల్లే లేదు. ప్రతి ఒక్కరు 2 ఆవులు, 4 ఆవులు, 6 ఆవులు పట్టుకున్నారు. అది ఈ రోజు మీ ఆదాయం అయింది. నేను అందుకనే హామీ ఇస్తున్నా,
రాబోయే రోజుల్లో 10 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి నియోజకవర్గంగా మన కుప్పం తయారవుతుందని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి ఇప్పటికే చాలా మిల్క్ ప్రాసెసింగ్ డైరీలు వచ్చాయి, ఇంకా వస్తాయి. అవి కూడా నేను చెప్తాను మీకు. ఇది కాకుండా మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను, మీ ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే ఇప్పుడు ఈ కరెంటు వాడడం కరెక్ట్ కాదు. ఆదాయం బాగా ఉండాలి, ఖర్చు తగ్గాలి. ఆరోగ్యం బాగుండాలంటే రూఫ్ టాప్ సోలార్ సూర్య గారి కింద వచ్చేదాన్ని మనం అందరం పెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఈరోజు మీరు చూస్తే మన ఇంటిపైనే మనమే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. దానికి కుప్పం ఒక కేంద్రంగా తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనికోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టాం. రూఫ్ టాప్ కరెంటు ప్రతి ఒక్క ఇంటి పైన మీరు కరెంటు తయారు చేసుకోవాలి. ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఉచితంగా 2 కిలోవాట్ల వరకు ఇస్తాం. మీరు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం మీకే వస్తుంది. మీరు వాడుకునే కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి. దానివల్ల ₹2.8 తిరిగి మీకు డబ్బులు వస్తుంది. బీసీలందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, మీరు 2 కిలోవాట్లు కావాలంటే ₹60,000 మరియు ₹20,000 సబ్సిడీ అదనంగా ఇస్తామంటే 80,000 ఇస్తాం. 3 కిలోవాట్లు పెట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 78,000 ఇస్తే నేను 25,000 ఇస్తాను. మొత్తం ₹98,000 బీసీలకి సబ్సిడీ ఇస్తాం. ఇది బీసీ నియోజకవర్గం. అది మీరు పెట్టుకొని 3 కిలోవాట్లు ఉత్పత్తి చేసుకుంటే ఇంకా కరెంటు బాధ ఉండదు, కరెంటు బిల్లుల మోతే ఉండదు. మీరు అర్థం చేసుకోవాలి. నేను మీకోసం ప్రత్యేకంగా ఆలోచించాను.